ఒక్క నిమిషం ఓకే. మీరు కూడా కొంచెం ముట్టించినాక పెడతారా? ఒక్క నిమిషం. ఫోటో కొట్టు అన్న. మేము ఎంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. మరి గతంలో 2019లో సుష్మా స్వరాజ్ గారు చనిపోవడం జరిగింది. వారు భారతీయ జనతా పార్టీలో ప్రముఖమైనటువంటి మహిళా నేతగా వెలువడింది. ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిపక్ష నాయకురాలుగా మంచి పాత్ర పోషించినటువంటి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా సుష్మా స్వరాజ్ చౌరస్తా జ్యోతినగర్ 63వ డివిజన్లో వెంకటరెడ్డి శ్రీనివాస్ బాలు గారి ఆధ్వర్యంలో ఘనంగా సుష్మా స్వరాజ్ గారికి నివాళులర్పించడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ఎంతోమంది యువకులు తెలంగాణ కొరకు అమరులవుతుంటే ఎవరు కూడా మీరు చనిపోవద్దు, తెలంగాణ ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకురాలుగా ఆనాడున్న ప్రభుత్వానికి ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి మహానేత. వారిని ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకున్నటువంటి సుష్మా స్వరాజ్ గారు మా మధ్యలో లేకపోవడం బాధాకరం అయినప్పటికీ మరి ఆ ఆశయాలకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మేము కార్యకర్తగా వారి ఆశయాల కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రగాఢ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన నరహరి లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు. కరీంనగర్ పట్టణం బీజేపీ పశ్చిమ జోన్ పాత ఓల్డ్ డిఐ బంగ్లా సుష్మా స్వరాజ్ చౌరస్తా జ్యోతినగర్లో కూడా ఈరోజు 6వ వర్ధంతి సుష్మా స్వరాజ్ గారి 6వ వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సుష్మా స్వరాజ్ గారి ఆశయాలకు అనుగుణంగా కూడా బీజేపీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా నడుచుకుంటామని, అదేవిధంగా ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ అంశంలో కూడా పార్లమెంటు లోపల కూడా సుష్మా స్వరాజ్ గారు తన యొక్క పాత్రను విశదీకరించి ఈ యొక్క తెలంగాణ అంశం గురించి ఒక అనర్గళంగా మాట్లాడిన మహానుభావురాలు సుష్మా స్వరాజ్ గారు. ఆ రోజు తెలంగాణ లోపల కూడా అనేక ఇబ్బందులు అవుతున్నాయి. తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ఆగమవుతున్నారు. అదేవిధంగా యువకులు కానీ విద్యార్థులు కానీ అనేక మంది బలిదానాలు చేసుకుంటారు, ఆత్మాహుతులు చేసుకుంటున్నారని చెప్పి తెలంగాణ అంశం మీద గట్టిగా కొట్లాడిన పార్లమెంట్ లోపల ఆ రోజు కేసీఆర్ ఏదైతే టీఆర్ఎస్ ఇప్పుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా అక్కడ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు ఏదైతే తెలంగాణ అంశం గురించే పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఉద్యమంలో కూడా పాత్ర పోషించి గట్టిగా మాట్లాడి తెలంగాణ తీసుకురావడంలో కూడా బీజేపీ పక్షాన కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి ఏదైతే మహిళ ఇది ఒక సుష్మా స్వరాజ్ గారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కూడా బీజేపీ నాయకులం కార్యకర్తలను కూడా పోరాటం చేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి గాడి బాలరెడ్డి, బీజేపీ పశ్చిమ కరీంనగర్.